నోయిడాలోని సెక్టార్ 12 ఎప్పుడూ ఈ ప్రాంతం వచ్చిపోయే జనాలతో రద్దీగానే ఉంటుంది. అయితే ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకొని అలా బజార్కు వచ్చాడు. అక్కడున్న మోమోస్ సెంటర్కు వెళ్ళి ఆర్డర్ ఇచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి మోమోస్ తింటున్నాడు. అప్పుడే ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చారు. బిత్తర చూపులు చూస్తూ ఆ వ్యక్తి వెనుకనే నిలబడ్డారు. ఉన్నట్టుండి అతన్ని మెడలోని చైన్ను లాగేశాడు. వెంటనే అక్కడి నుంచి ఇద్దరు దుండగులు బైక్ పై పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నోయిడాలోని సెక్టార్ 12లో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక వ్యక్తి నుంచి బంగారు గొలుసు లాక్కొని అతను స్పందించలోపే పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 19 బుధవారం బ్లాక్ మార్కెట్ సమీపంలోని జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల ప్రకారం ఢిల్లీలోని కొండల్ని నివాసి అయిన బాధితుడు లలిత్ తన కుటుంబంతో కలిసి సాయంత్రం స్నాక్ కోసం మార్కెట్కు వెళ్ళాడు. ఇక అతను ఒక దుకాణం బయట నిలబడి ఉండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై వచ్చారు. వారిలో ఒకరు దిగి బాధితుడిని కొన్ని క్షణాలు గమనించగా మరొకరు ఇంజన్ను ఆన్లో పెట్టాడు. సిద్ధంగా ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత మొదటి దుండగుడు లలిత్ మెడలోని బంగారు గొలుసును లాక్కుని తన సహచరుడితో కలిసి బైక్ పై పారిపోయాడు. బాధితుడు వారిని వెంబడించడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. ఈ మొత్తం సంఘటన సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుల సంఘటన స్థలం నుండి పారిపోయే ముందు వారి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ఫుటేజ్ స్పష్టంగా చూపిస్తుంది. లలిత్ ఫిర్యాదు మేరకు సెక్టార్ 24 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మరికొన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, భద్రతను పెంచాలని నివాసితులు అధికారులను కోరుతున్నారు. కాగా నగరంలో నేరాలను అరికట్టడానికి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే అప్రమత్తంగా ఉండాలని, సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.